కోడిగుడ్డు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసి ఇందులోకి ఎగ్స్ని ఒక 5 ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ఇందులో కొట్టి యాడ్ చేసుకుందాం. మీరు ఎన్ని ఎగ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. ఈ ప్లేస్లో యాడ్ చేసి ఇది కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు 2 సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది విధంగా ఫ్రై అయిన తర్వాత మిక్సీకి పట్టుకున్న ఈ వెల్లుల్లి కారం కూడా యాడ్ చేసి ఇది కూడా బాగా కలిసేలా కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.